అందరికీ నమస్తే. మొన్న కాంగ్రెస్ పార్టీ 5,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది పీసీ, ఎస్ఐ. మరి 5,000 పోస్టులు సరిపోతాయా? సరిపోవా? అని ఏ ఒక్కరని అడిగేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్ఎస్, బీజేపీ గాని. విద్యార్థులు వచ్చేసి 5-6 లక్షల మంది విద్యార్థులు కాంపిటీషన్‌లో ఉంటే 5,000 పోస్టులు ఎవరు ముక్కులో పెడతాయి? మినిమమ్ ఒక 20,000 పోస్టులు ఇప్పుడున్న మన దగ్గర మాక్సిమం 20,000 పోస్టులు ఉన్న 20,000 పోస్టులు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే 5,00,000 మంది, 6 లక్షల మంది చదువుతారు కదా! ఇప్పుడు ఒక 8 లక్షల అప్లికేషన్లు వస్తాయి. మీరు ఒక నోటిఫికేషన్లు ఇస్తే దాని ద్వారా ఆ అప్లికేషన్ నోటిఫికేషన్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. కానీ మీరు ఇచ్చే 5,000 పోస్టుల కోసం ఎంతమంది అప్లై చేయాలి? ఒక 7-8 లక్షల మంది అప్లై చేసే వాళ్ళకి వస్తుందని గ్యారంటీ ఉంటుందా జాబ్? మరి మీరు 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్నప్పుడు మీరు 19,000 పోస్టులు ఒకేసారి రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా చదువుకున్న జాబ్ అని. ఒక్క విద్యార్థి కానిస్టేబుల్ జాబ్ కొట్టాలంటే 2-5 సంవత్సరాలు చదవాలి. దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ క్లాస్‌లో, అమీర్పేటలో చదువుతున్నారు. ఒక పూట తినక హాస్టల్‌లో ఫుడ్ మంచిగున్నా లేకున్నా హాస్టల్ ఫీజులు నెలకు 5,000, 10,000 కట్టుకుంటూ, స్టడీ హాల్‌కు నెలకు ఒక 1,000, 2,000 కడుతూ, కోచింగ్ సెంటర్‌లో అంటే ఒక 10,000-20,000 కడతారు నెలకి. మరి మీరు ఏం చేస్తున్నారు లీడర్లంతా? బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళంటే తన నోటిఫికేషన్ తక్కువ ఇచ్చారు. మరి వాళ్ళ పైన పోరాటం చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని ఏ ఒక్క ఎమ్మెల్యేకి, ఎంపీకైనా ఉందా? బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు. పోనీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు, అరే నోటిఫికేషన్ సరిపోదు 5,000 ఉన్న 19,000 ఒకేసారి రిలీజ్ చేయాలని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడలేకపోతున్నారు కదా! ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రశ్నించాలి కదా విద్యార్థుల తరపున. 19,000 నోటిఫికేషన్ ఉంటే మీరు 5,000 నోటిఫికేషన్ ఎట్లా ఇస్తున్నారు? ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ అన్న వచ్చి విద్యార్థుల కోసం మాట్లాడారా? మీ సొంత ప్రయోజనాల కోసం, కాంట్రాక్టుల కోసం భూ కబ్జాలు చేసుకుంటారు కానీ మరి విద్యార్థుల తరపున ఏ ఒక్కరన్నా కొట్లాడుతున్నారా? విద్యార్థులు ఓట్లు వేసినాయి కదా ప్రభుత్వాలు మారుతాయి. దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అమీర్పేటలో ఒక దగ్గర 4 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. ఒక 4 లక్షలు మొత్తం రూరల్ ఏరియాలో ఉంటారు. ఒక 8 లక్షల మంది చదువుకుంటున్న విద్యార్థులకు మీరు ఇచ్చే 5,000 పోస్టులు ఏముట్లా సరిపోతాయి? బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి మరి ఈ నోటిఫికేషన్ సరిపోదు, మరి 19,000 నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేయాలని ఏ ఒక్కరన్నా బయటకు వస్తున్నారా? సరే, మీరు విద్యార్థుల పైన పోరాటం చేయకొచ్చు. ఆ రైతుల పట్ల పోరాటం చేస్తున్నారా? రైతుల పట్ల కూడా పోరాటం చేయట్లేదు కదా. రైతు బంధు రావట్లేదు, రుణమాఫీ రావట్లేదు, పింఛన్లు ఇవ్వట్లేదు, ఏది కూడా సరిగ్గా పథకాలు రావట్లేదు కదా. మరి మీరు ప్రశ్నించరా? మీకు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్నించరు, వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మీరు ప్రశ్నించరు. అంటే విద్యార్థులు, రైతులు వాళ్ళే కొట్టుకొని చావాలి కానీ లీడరు మాత్రం అంతే ఉండాలి. లీడరు మాత్రమేమో కబ్జాలు, కాంట్రాక్టర్లు సంపాదించాలి మీరు. వేరే వాళ్ళేమో పేదోడని ఉండిపోవాలి, మీరేమో ధనవంతులు అయిపోవాలి. మీరు ఎప్పుడు కొట్లాడతారు? మీరు ఎప్పుడు, మీకు పార్టీ ఎప్పుడు అధికారంకి వస్తారని మీరు ఎప్పుడు పోరాటం చేస్తున్నారని మీరు మా పార్టీ అధికారంలో రావాలి టీఆర్ఎస్, బీజేపీ అంటారు కదా. మరి మీరు ప్రజల పక్షాన కొట్లాడినప్పుడు కదా మీకు పార్టీ అధికారంకి వచ్చేది. ఏమన్నా ఉంటే మీరు సవాల్ చేసుకుంటారు. నేను ఇన్ని కబ్జాలు చేసినా, నువ్వు ఇన్ని కబ్జా చేసినా, నేను ఇన్ని ఫామ్ హౌస్లు కట్టా, నువ్వు అన్ని ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లో గోల్ ఏమోదే కానీ మీరు కబ్జాలు చేస్తారు, ఫామ్ హౌస్లు కడతారు, అన్నీ జ్ఞానం కూడా లేదు మీకు. పేద విద్యార్థులకు న్యాయం చేయాలి. ఎలక్షన్ కోసం నేనున్నానంటారు, ఇంటికి వచ్చి క్షణంలో ఇట్లా ఆలిపోతాం. మీకు ఏదైనా ఆపద వస్తే అని చెప్తారు. ఏ ఆపద వచ్చినా ఎప్పుడు వస్తున్నారు మీరు? ఏ ఒక్క ఎమ్మెల్యేనన్నా గ్రామాలలో తిరుగుతున్నాడా? మండలాల్లో తిరుగుతున్నాడా? ఎమ్మెల్యే, మినిస్టర్ ఎవరైనా సరే, ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరైనా సరే కానీ గ్రామాల్లో, మండలాల్లో ఏ ఒక్కరు కూడా తిరుగుతలేదు. అందరూ చక్కగా హైదరాబాద్లో ఒక హెడ్ క్వార్టర్ ఇస్తారు వాళ్ళకు, డైరెక్ట్ వస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో క్యాంప్ ఆఫీసులు ఉంటున్నారు, హ్యాపీగా తింటున్నారు, కబ్జాలు చేస్తున్నారు, భూదందా చేస్తున్నారు, ఆస్తులు సంపాదించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఏ ఒక్కడన్నా గ్రామాలకు వెళ్ళి మరి ఇట్లా తప్పు జరుగుతుందని ఏ ఒక్కడన్నా ప్రశ్నించారు ఎమ్మెల్యే? హ్యాపీగా మీరు హ్యాపీగా ఉంటే సరిపోయి కదా. ప్రజలు ఎటన్నా పోని, ఓట్లు వేసిరు, వాళ్ళు ఎటన్నా పోనీయ, ప్రజలతో మనకు అవసరం లేదు. మళ్ళీ ప్రజలు ఎలక్షన్ వచ్చినప్పుడు మనకు పైసలు పెట్టి కొనుక్కుంటాం అని ఒక కాన్ఫిడెన్స్తో మీరు పైసలు సంపాదిస్తారు, కబ్జాలు చేస్తున్నారు. అంతేగాని ప్రజలకు న్యాయం చేస్తే మనం న్యాయంగా గెలవచ్చు 2029 ఎలక్షన్ అని ఎవ్వరికీ లేదు. ఎమ్మెల్యేకి, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కడు కబ్జాలు చేసుడు, తినుడు అంతే. రోడ్లపైన వచ్చి కొట్లాడుతున్నారు విద్యార్థులు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ 5,000 ఇచ్చారని ఏ ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తలే వాళ్ళకి, ఏ ఒక్క మంత్రి సపోర్ట్ చేస్తలే, ఏ ఒక్క ఎంపీ సపోర్ట్ చేస్తలే. సరే, దాని వాళ్ళు ఇట్లా అమౌంట్ నెలకు హాస్టల్ ఫీజులు, స్టడీ హాలు అట్లా ఖర్చు అవుతుందంటే మరి మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, మీకు ఒక కబ్ చేసిన విలువ కాదు, ఒక భూదందా చేసిన విలువ కాదు, ఒక కాంట్రాక్ట్ విలువ కాదు. మరి వాళ్ళ కోసం ఏమైనా ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెట్టిరా మీరు? అట్లా కూడా లేదు. ఎందుకంటే అందులో కూడా మీకు లాస్ అవుతారు కదా. ప్రజల కోసం ఏదైనా ఫ్రీగా పెడితే మీరు లాస్ అవుతారు కాబట్టి మీరు పెట్టరు. ఏ ఒక్క ఎమ్మెల్యేనన్నా వాళ్ళకి ఫ్రీ కోచింగ్ పెట్టిండా? అట్లా పెట్టరు. మీ సొంత ప్రయోజనాల కోసమే వాడుకుంటారు.
ఎప్పుడైనా సరే ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఆలోచించాల్సింది వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క ఎదుగుదలకి ఆలోచిస్తారు కానీ మన యొక్క ఎదుగుదలకి ఎప్పుడు ఆలోచించరు. కాబట్టి ఓటు వేసేటప్పుడు జెన్యున్గా ఎవడైతే పైసలు ఇవ్వడో వానికే ఓటు వేయండి. పైసలు ఇచ్చి ఓటు వేయించడానికి ఓటు వేయకండి.